మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ పట్టణంలో ఉన్న పాత బజార్ శివాలయంలో ఈ మహాశివరాత్రి పర్వదినాన పూజ చేసుకోవడం జరిగింది. అందరం కలిసి అందరూ కూడా బాగుండాలి, సర్వేజన సుఖినోవా అని. అదేవిధంగా భగవంతుడు మా ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి మేము చెప్పిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందే విధంగా ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఏమన్నా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడాలని కూడా కోరుతూ అవన్నీ కూడా ఆటంకాలు తొలగే విధంగా అటువంటి మాటలన్నీ పోయే విధంగా భగవంతుడు ఆ సంకల్పం చేయాలని. ఎంపీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడని నిన్న కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు సార్. కేటీఆర్ కేసీఆర్ కొడుకు రాజకీయ నాయకుడు అనుకున్నా కానీ జ్యోతిష్కులు అనుకోలే. మరి జ్యోతిష్యం ఎప్పుడు చెప్తే ఎంపీ అభ్యర్థిని ఇంకా కూడా ప్రకటించలే కరీంనగర్ నుండి అనేది ప్రకటిస్తాం. మా పార్టీ మా ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. తప్పకుండా ప్రకటిస్తాం. కరీంనగర్ కాంగ్రెస్ సీట్ గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో అదే పదేళ్ళలో ఏం చేసారో అడుగుతున్నా. పదేళ్ళల్లో ఏ ఊరు కాలింది, ఏం పేరు కాలిందో నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. మీరు జవాబు చెప్పినాక మేము మాది ఊరు కాలుతుందా పేరు కాలుతుందా చేసి చూపెడతాం. 10 నెలలు ఏం చేసిందో చూపెడితే మేము కూడా మాకు జవాబుగా మేము ఏం చేస్తున్నాం, 3 నెలలు ఏం చేస్తామో చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 500 రూపాయలు గ్యాస్ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. మీరు అధికారంలో 200 యూనిట్లు ఉచిత ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. మీరు అధికారంలో ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. అప్పుడు ఊరు కాలిందో పేరు కాలిందో చర్చ చేసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకనే పంటలు ఎండిపోతున్నాయని నిన్న పంటల మీద 3 నెలల్లో మేము చేసింది తప్పేంది. 3 నెలల్లో మేము చేసిన పొరపాటు ఏంటి? మీరే కదా నిన్నటిదాకా ప్రభుత్వం ఉన్నది. మేము అధికారంలో వచ్చింది వర్షాకాలం కాదు కదా. నీళ్ళు మేనేజ్మెంట్ చేయలేక మొత్తం సముద్రంలో కలిసి చేసింది కాదు కదా. మీరు కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది కదా. మీరు ఇలా మీ యొక్క పాప ఫలితంగా ఇదంతా జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోరా. 3 నెలలనే మేమన్నా ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుంటే నేను 3 నెలల వృధాగా వదిలిపెట్టి రోడ్ల మీద వదిలిపెట్టింది కాదు కదా. ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు కేటీఆర్ మేయర్ చెప్పేటి అని చెప్పిన తెలియదా మీకు? ఎన్ని టీఎంసీలో వాటర్ ఉంది డ్యామ్లో? ఎన్ని టీఎంసీలో వాటర్కి ఎట్లా వస్తాయి తెలియదా? తెలుసు కదా. అయినా మళ్ళీ చెప్తాను, కరీంనగర్ ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. పట్టినే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి పార్టీల పరంగా ప్రజాప్రతినిధులు వ్యవహారం చేస్తే అది మేయర్ పదవికి ఎమ్మెల్యే పదవికి అర్హతకు మంచిది కాదు. అది ఈ టౌన్లో నీళ్ళ కొరత వస్తే వాళ్ళ ఇద్దరు బాధ్యత వహించాల్సి అవసరం. మేము సాంకేతికమైన ఇంజనీర్ల సలహా తీసుకుంటున్నాం. వాళ్ళ నివేదిక రాగానే దాని ప్రకారంగా పోతాం. మేము కూడా కేసీఆర్ గారు లాగా మేము ఇంజనీర్లుగా మారి ఇది అయితే బాగుంటుంది అదే బాగుంటుంది చెప్తే పొరపాటు అవుతుంది. అందుకే ఇంజనీర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు. అయితే తెలంగాణ సంబంధించినటువంటి ఏఎన్సీ వాళ్ళ బృందం పరిశీలిస్తుంది. దాని ఆధారంగా నివేదిక అధికారంగా తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్న కరీంనగర్లో నీటి కొరత వస్తే ఎమ్మెల్యే మేయర్దే బాధ్యత. మీరు ప్రభుత్వానికి మంత్రిగా నేనున్నా, ఏం కావాలో చర్యలు చెప్పండి. మీరు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు ఒకటే పని పట్టుకొని కూర్చుంటే ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాను కరీంనగర్ ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.